ఇప్పుడు మనం యాక్టివిటీ 7 చూద్దాం. ఈ యాక్టివిటీ 7లో 3 సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకేనా? ఆ 3 సిచ్యువేషన్స్లో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, సిచ్యువేషన్ 1, నీ దగ్గర 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. సేమ్ సైజ్ ఆఫ్ గ్లాసెస్ ఉన్నాయి. దాంట్లో సేమ్ క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ ఉన్నాయి. అవి ఇనీషియల్గా రూమ్ టెంపరేచర్ దగ్గర ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రూమ్ టెంపరేచర్ ఎంత? 25°C. ఇవి రెండు ఇనీషియల్గా 25°C దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏం చేసామంటే, ఒక పెద్ద బీకర్ తీసుకొని ఆ బీకర్లో ఈ వాటర్ పోసాం, ఈ వాటర్ పోసాం. ఈ వాటర్ ఇవన్నీ పోసిన తర్వాత మళ్ళీ టెంపరేచర్ మెజర్ చేసాం. ఇప్పుడు రిజల్టెంట్ ఈ గ్లాస్లో ఉన్న వాటర్కి టెంపరేచర్ ఎంత? మీరు ఆలోచించండి. వీటిని 2 బాడీస్ లాగా ఆలోచించుకోండి. ఒకటేమో బాడీ ఏ, ఇంకోటేమో బాడీ బి. ఈ రెండింటికి సేమ్ టెంపరేచర్ ఉంది, 25°C. ఇనీషియల్గా ఈ రెండు కాంటాక్ట్లో లేవు, అంటే హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు థర్మల్ కాంటాక్ట్లో కనుక లేకపోతే. అట్లా ఇవి థర్మల్ కాంటాక్ట్లో లేవు. మనం ఏం చేసాము, ఈ రెండింటిని కలిపి పెట్టాం, అంటే థర్మల్ కాంటాక్ట్లో పెట్టాం. రెండింటిని థర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు ఏమైంది? హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరిగిద్ది. కానీ ఇక్కడ హాట్ బాడీ కోల్డ్ బాడీ ఏం లేవు కదా, ఎందుకంటే రెండింటికి టెంపరేచర్ సేమే. కాబట్టి ఏది హాట్ బాడీ కాదు, ఏది కోల్డ్ బాడీ కాదు, రెండు సేమ్ టెంపరేచర్లో ఉన్నాయి, అంటే థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా మిగిలిపోతుంది. ఇది అర్థమైంది కదా? ఇక్కడ మిక్చర్ కూడా ఇవి రెండు 2 బాడీస్ లాగా అస్యూమ్ చేసుకుంటే ఈ రెండింటిని కలిపితే వచ్చిన మిక్చరే కదా ఇది. ఈ రెండింటికి సేమ్ టెంపరేచర్ ఉంది కాబట్టి ఇవి థర్మల్ ఈక్విలిబ్రియంలో ఉన్నాయి. కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ జరగదు, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి రిజల్టెంట్ మిక్చర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 25°C ఉంటుంది. ఓకేనా? ఇది సిచ్యువేషన్ 1. నెక్స్ట్ ఇది సిచ్యువేషన్ 2 చూద్దాం. సిచ్యువేషన్ 2 ఏంటి అంటే, నీ దగ్గర సేమ్ గ్లాసులు, సేమ్ పెద్ద బీకర్ సేమ్గానే ఉన్నాయి. కానీ ఒక గ్లాస్లో ఉన్న వాటర్ ఏమో ఇనీషియల్గా 60°C దగ్గర ఉంది, ఇంకొక గ్లాస్లో ఉన్న వాటర్ ఏమో ఇనీషియల్గా 90°C దగ్గర ఉంది. అంటే ఈ రెండు టెంపరేచర్స్ అనేవి వేరు వేరు. ఇప్పుడు ఈ వాటర్ని తీసుకొచ్చి రెండింటిని దీంట్లో పోసాను. ఇప్పుడు రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత? ఈ వాటర్ యొక్క రిజల్టెంట్ టెంపరేచర్ ఎంత అని అడిగారు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వాటరు సేమ్ మాస్, సేమ్ క్వాంటిటీ, కాకపోతే టెంపరేచర్స్ మాత్రమే డిఫరెంట్. మనం ఇందాక తీసుకున్నట్టే ఏబి అని అజ్యూమ్ చేసుకుందాం. ఏబి ఈ రెండు సేమ్ మాస్లు ఉన్నాయి, సేమ్ సబ్స్టెన్స్తో తయారు చేసి ఉన్నాయి. రెండు వాటరే కదా. ఒకదానికేమో 60°C ఉంది, ఇంకో దానికేమో 90°C ఉంది. ఈ రెండింటిని తీసుకొచ్చి థర్మల్ కాంటాక్ట్లో పెడితే ఏమవుతుంది? హీట్ ఫ్లోస్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. హాట్ బాడీ ఏంటిది? ఎక్కువ టెంపరేచర్ దేనికి ఉంటే అది హాట్ బాడీ, అంటే బి అనేది హాట్ బాడీ. హీట్ ఫ్లోస్ ఫ్రమ్ బి టు ఏ. బి నుంచి ఏకి హీట్ అనేది ఫ్లో అయ్యిద్ది. ఎప్పటి వరకు ఫ్లో అయ్యిద్ది? ఈ రెండు థర్మల్ ఈక్విలిబ్రియం అటైన్ అయ్యే వరకు ఫ్లో అయ్యిద్ది. థర్మల్ ఈక్విలిబ్రియం అంటే ఏంటి? ఈ రెండింటికి సేమ్ టెంపరేచర్ ఉండడాన్ని థర్మల్ ఈక్విలిబ్రియం అంటారు. ఓకేనా? థర్మల్ ఈక్విలిబ్రియం వరకు ఫ్లో అయ్యిద్ది. థర్మల్ ఈక్విలిబ్రియం వచ్చినప్పుడు టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఇంకా మెయింటైన్ అయ్యిద్ది, హీట్ ఫ్లో అనేది జరగదు. ఓకేనా? ఇప్పుడు ఎట్లా అసలు ఈ థర్మల్ ఈక్విలిబ్రియం ప్రాసెస్ని మామూలుగా ఇంకొక ఎగ్జాంపుల్తో చూస్తే, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు అనుకోండి. ఇక్కడ రాస్తున్నా. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి 2 కొడుకులు ఉన్నారు. ఓకేనా? ఇద్దరు ట్విన్స్ అన్నమాట. ట్విన్స్. ఈయన ఆస్తి పంచిపెట్టేటప్పుడు ఏం చేస్తాడు? వీళ్ళిద్దరికీ ఈక్వల్గా పంచిపెడతాడు. అట్లాని హీట్ కూడా సేమ్ బాడీస్ అనుకోండి. సేమ్ బాడీస్ అయితే, సేమ్ సబ్స్టెన్స్తో తయారు చేసిన బాడీస్ అయితే, ఇనీషియల్గా దీనికి ఎక్కువ టెంపరేచర్ ఉండి దీనికి తక్కువ టెంపరేచర్ ఉన్నా కూడా ఈ రెండింటిని కలిపేసినప్పుడు హీట్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యిద్ది. ఓకేనా? దీంట్లో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఉంటే దీంట్లో అంత అమౌంట్ ఆఫ్ హీటే ఉంటుంది ఫైనల్గా థర్మల్ ఈక్విలిబ్రియం అప్పుడు. హీట్ అనేది అట్లా డిస్ట్రిబ్యూట్ అయ్యిద్ది. కాబట్టి ఇప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఎంత అని మనం కనుక్కోవాలి, అంతే కదా?
ఫస్ట్ ఏ అనే బాడీ ఉంది, బి అనే బాడీ ఉంది. ఇదేమో 60 డిగ్రీ సెల్సియస్, ఇదేమో 90 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు ఒక బాడీ ఏమో టెంపరేచర్ కొంత తగ్గిద్ది, అంటే కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది బి నుంచి ఏకి వెళ్ళిపోయిద్ది. అంటే బి ఒక టెంపరేచర్ తగ్గిద్ది, ఏ ఒక టెంపరేచర్ పెరిగిద్ది. అంటే ఇది 1 డిగ్రీ తగ్గితే ఇది 1 డిగ్రీ పెరిగిద్ది. ఎందుకంటే హీట్ అనేది దీని నుంచి దీనికే కదా ట్రాన్స్ఫర్ అయింది. కాబట్టి ఇది 90 నుంచి 89 అయితే ఇది 60 నుంచి 61 డిగ్రీ సెల్సియస్ అయింది. అట్లా 89 నుంచి 88, ఇదేమో 62, 87, 63, 86, 64, 85, 65, 84, 66, 83, 67, 82, 68, 81, 69, 80, 70, 79, ఇదేమో 71, 78, 72, 70, 7, 73, 76, 74, 75, 75. అంటే ఇక్కడ 75 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ రెండింటి టెంపరేచర్స్ ఏ అనే బాడీ టెంపరేచరు, బి అనే బాడీ టెంపరేచర్ సేమ్ అవుతాయి. కాబట్టి ఇంకా ఇవి రెండు థర్మల్ ఈక్విలిబ్రియంకి వచ్చినాయి అని చెప్పొచ్చు. అప్పుడు ఇంకా హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఓకేనా? సో ఈ ఫైనల్గా ఈ మిక్చర్ యొక్క టెంపరేచర్ ఎంత ఉంటుంది అంటే 75 డిగ్రీ సెల్సియస్ ఉండిద్ది. ఏదో పెద్ద ప్రాసెస్లో చేశాను ఇప్పుడు మాత్రం మీకు అర్థం కావాలని. కానీ ఫైనల్గా ఒక ఫార్ములా అనేది డిరైవ్ చేద్దాం, ఎట్లా కనుక్కోవాలి ఫైనల్ టెంపరేచర్ అనే దానికి. మామూలుగా ప్రాక్టికల్గా చూసినట్టు ఉంటుందని ఇట్లా చెప్పాను. ఇప్పుడు 2 బాడీస్ ఉన్నాయి. ఇనీషియల్గా దీని టెంపరేచర్ ఏమో 60 డిగ్రీ సెల్సియస్, దీని టెంపరేచర్ ఏమో 90 డిగ్రీ సెల్సియస్. ఓకేనా? ఈ రెండింటిని థర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు, అంటే అతికిచ్చి పెట్టేసినప్పుడు హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఫ్లో అవుతుంది. ఓకేనా? ఫ్లో అవుతుంది కాబట్టి ఆ హాట్ బాడీ యొక్క టెంపరేచర్ ఏమో తగ్గిపోయిద్ది, కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ ఏమో రైజ్ అవుతూ ఉంటుంది. ఫైనల్గా ఒక సిచ్యువేషన్ దగ్గర ఈ రెండు టెంపరేచర్స్ ఈక్వల్ అవుతాయి. ఆ ఈక్వల్ అయిన సిచ్యువేషన్ని మనం థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఓకేనా? ఆ థర్మల్ ఈక్విలిబ్రియం దగ్గర ఇంకా హాట్ బాడీ కోల్డ్ బాడీ ఏం ఉండదు, ఎందుకంటే రెండింటికి సేమ్ టెంపరేచర్ ఉంది కాబట్టి. అట్లా హాట్ బాడీ కోల్డ్ బాడీ ఉండదు కాబట్టి ఇంకా హీట్ అనేది ఫ్లో ఉండదు. సో కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఇక్కడ ఏం చేసామంటే ఇది కొంచెం హీట్ లాస్ అయిందంటే దీని టెంపరేచర్ తగ్గిద్ది కదా, ఇది కొంచెం హీట్ గెయిన్ అయిందంటే దీని టెంపరేచర్ పెరిగిద్ది కదా. అట్లా ఇది 1 డిగ్రీ సెల్సియస్ తగ్గితే ఇదేమో 1 డిగ్రీ సెల్సియస్ పెరిగిద్ది. ఎందుకంటే ఇవి సేమ్ సబ్స్టెన్స్తో తయారు చేయబడినాయి, సేమ్ క్వాంటిటీ ఆఫ్ మాస్ ఉన్నాయి ఈ రెండింటికి. ఓకేనా? కాబట్టి ఇది 1 డిగ్రీ సెల్సియస్ తగ్గింది, ఇదేమో 1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది. అట్లా ఇది తగ్గుతూ ఉంటుంది, ఇదేమో పెరుగుతూ ఉంటుంది. అట్లా ఫైనల్గా 75 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రెండింటికి కాన్స్టెంట్ టెంపరేచర్ వచ్చింది కదా, ఇంకా తగ్గటం పెరగటం ఏం ఉండదు. ఇట్లాంటి సిచ్యువేషన్ థర్మల్ ఈక్విలిబ్రియం అంటాం. ఇక్కడ కాన్స్టెంట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా ఈ మిక్చర్ యొక్క టెంపరేచర్ ఎంత అని అడిగితే 75 డిగ్రీ సెల్సియస్ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ది సిచ్యువేషన్ 3 చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఒక బీకర్లోనేమో ఒక గ్లాస్లోనేమో 90 డిగ్రీ సెల్సియస్ దగ్గర 100 ml ఆఫ్ వాటర్ ఉన్నాయి. ఇక్కడేమో 60 డిగ్రీ సెల్సియస్ దగ్గర 200 ml ఆఫ్ వాటర్ ఉన్నాయి. ఇందాక సిచ్యువేషన్ 2లో మనకి క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ సేమ్, కానీ ఈ సిచ్యువేషన్ 3లో టెంపరేచర్స్ డిఫరెంట్, క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ కూడా డిఫరెంట్. ఇప్పుడు ఈ రెండింటిని తీసుకెళ్ళి దీంట్లో పోస్తే ఫైనల్గా కొంత వాటర్ వస్తాయి కదా, వాటి టెంపరేచర్ ఎంత అని అడుగుతారు. ఓకేనా? ఇది మనం ఇట్లా చేసినట్టు చేయలేం, ఎందుకంటే క్వాంటిటీస్ ఆఫ్ వాటర్ అనేది డిఫరెంట్. ఇక్కడంటే క్వాంటిటీస్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది 1 డిగ్రీ సెల్సియస్ తగ్గితే ఇది కూడా 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. కానీ ఈ క్వాంటిటీస్ డిఫరెంట్ ఉన్నప్పుడు అట్లా కాదు. కాబట్టి దీనికి మనం ఒక ఫార్ములా అనేది డ్రైవ్ చేయాలి. కానీ మనం ఏం చెప్పొచ్చు అంటే ఫైనల్ టెంపరేచర్ అనేది ఈ మ్యాక్సిమం టెంపరేచర్ అంతా 90 డిగ్రీ సెల్సియస్, దీనికంటే తక్కువ ఉండిద్ది.
లోయెస్ట్ టెంపరేచర్ ఎంత 60 డిగ్రీస్ సెల్సియస్. దీనికంటే ఎక్కువ ఉండిద్ది అని మాత్రం ఫైనల్గా చెప్పొచ్చు మనం, అవును కదా. ఫైనల్గా థర్మల్ ఈక్విలిబ్రియంకి వచ్చినప్పుడు ఇదేమో హాట్ బాడీ ఏమో టెంపరేచర్ని లూజ్ అవుతుంది, హీట్ని లూజ్ అవుతుంది హాట్ బాడీ, కాబట్టి దీని టెంపరేచర్ ఏమో తగ్గిపోయింది. ఇదేమో హీట్ని గెయిన్ అవుతుంది, కాబట్టి దీని టెంపరేచర్ గెయిన్ అయింది. ఫైనల్గా మనం ఏం చెప్పొచ్చు, ఫైనల్ టెంపరేచర్ టీ అనుకోండి, అది 90 డిగ్రీస్ సెల్సియస్ కంటే తక్కువ ఉండిద్ది, 60 డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువ ఉండిద్ది అని మనం చెప్పొచ్చు కదా. ఎందుకంటే ఇదేమో హీట్ లూజ్ అయ్యి టెంపరేచర్ తగ్గిపోయిద్ది, ఇదేమో హీట్ గెయిన్ చేసుకొని టెంపరేచర్ అనేది పెరిగిపోయిద్ది. కాబట్టి ఫైనల్ టెంపరేచర్ అనేది 90కి 60కి మధ్యలోనే ఉండిద్ది. ఇక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం కదా, ఇక్కడేమో 60 ఉంది, ఇక్కడేమో 90 ఉంది, కానీ ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉంది, 75 డిగ్రీ సెల్సియస్ ఉంది. అంటే 60కి 90కి మధ్యలోనే ఉంది కదా, పర్ఫెక్ట్గా మధ్యలో ఉంది, ఈక్వల్ మాసెస్ కాబట్టి. ఇక్కడ మాసెస్ డిఫరెంట్ కాబట్టి ఏ మాస్కి ఏ టెంపరేచర్ దగ్గర ఎక్కువ మాస్ ఉంటే ఆ టెంపరేచర్కి దగ్గరగా ఉండిద్ది. అంటే ఇక్కడ 60 డిగ్రీ సెల్సియస్కి కొంచెం దగ్గరగా ఉండిద్ది మన ఫైనల్ టెంపరేచర్ అనేది, ఓకేనా. ఇంకోటి ఏంటి అంటే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా ఇది అర్థం కావటానికి. ఒక చిన్న గిన్నెలో నీకు 10 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ఉన్నాయి, ఓ పెద్ద బౌల్లో 90 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాటర్ ఉన్నాయి, 90 డిగ్రీ సెల్సియస్. ఇప్పుడు ఈ చిన్న బౌల్లో ఉన్న వాటర్ తీసుకెళ్ళి ఈ పెద్ద బౌల్లో ఉన్న వాటర్కి యాడ్ చేసాం, ఓకేనా. ఇది తీసుకెళ్ళి దీంట్లో పోస్తే ఫైనల్ టెంపరేచర్ ఎంత ఉండిద్ది, ఎక్కువ చేంజ్ ఏం అవ్వదు కదా, 90 డిగ్రీస్కి దగ్గరగా ఉండిద్ది, నియర్లీ 90 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. ఎందుకంటే ఇది స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఇదేమో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్. అట్లానే ఇక్కడ కూడా మన ఫైనల్ టెంపరేచర్ అనేది దేనికైతే ఎక్కువ మాస్ ఉందో ఆ బాడీ యొక్క టెంపరేచర్కి దగ్గరగా ఉండిద్ది, ఓకేనా. ఇది అర్థం చేసుకోండి కొంచెం. దీన్ని ఎట్లా చెప్పారంటే, ద టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ ఈజ్ లోవర్ దాన్ ద టెంపరేచర్ ఆఫ్ హాటర్ శాంపిల్ బట్ హయ్యర్ దాన్ ద టెంపరేచర్ ఆఫ్ కోల్డర్ శాంపిల్. హాట్ బాడీ యొక్క టెంపరేచర్ కంటే తక్కువ ఉంటుంది, కోల్డ్ బాడీ యొక్క టెంపరేచర్ కంటే ఎక్కువ ఉండిద్ది అని మాత్రం చెప్పొచ్చు. కానీ పర్ఫెక్ట్గా మనకు ఫైనల్ టెంపరేచర్ వాల్యూ కావాలంటే దానికి ఒక ఫార్ములా ఉంది, దాన్ని డిరైవ్ చేద్దాం, ఓకేనా. ఫస్ట్ది మన దగ్గర M1 అనే బాడీ ఉంది, M1 అనే మాస్ ఉన్న బాడీ, దాని టెంపరేచర్ ఏమో T1. M2 అనే మాస్ ఉన్న బాడీ ఉంది, దాని టెంపరేచర్ ఏమో T2. ఇక్కడ మనం ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాం అంటే T1 టెంపరేచర్ అనేది T2 కంటే ఎక్కువ అని అజ్యూమ్ చేసుకుంటున్నాం. M1 అనే మాస్ ఉంది, M2 అనే మాస్ ఉంది, M1 యొక్క టెంపరేచర్ ఏమో T1, M2 యొక్క టెంపరేచర్ ఏమో T2. ఇక్కడ T1 గ్రేటర్ దాన్ T2 అన్నారు, అంటే M1 అనేది హాటర్ శాంపిల్, M2 అనేది కోల్డర్ శాంపిల్, ఓకేనా. T ఈజ్ ద ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్. ఈ రెండింటిని కలిపి అటాచ్ చేసి పెట్టినప్పుడు ఫైనల్ టెంపరేచర్ ఉంటుంది కదా, థర్మల్ ఈక్విలిబ్రియంకి వచ్చినాక ఆ ఫైనల్ టెంపరేచర్ని T అనుకుంటున్నాం, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థర్మల్ కాంటాక్ట్లో పెట్టినప్పుడు ఏం జరిగిద్ది, పెట్టిన వెంటనే హీట్ అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యిద్ది. ఇక్కడ హాట్ బాడీ ఏంటి, ఎక్కువ టెంపరేచర్ దేనికి ఉంటే అది హాట్ బాడీ. T1 ఈజ్ గ్రేటర్ దాన్ T2 అంటే T1 కదా ఎక్కువ టెంపరేచరు, కాబట్టి M1 అనేది హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకేనా. అంటే హాట్ శాంపిల్ హ్యాస్ లాస్ట్ హీట్ అండ్ కోల్డ్ శాంపిల్ హ్యాస్ గెయిన్ హీట్. హాట్ శాంపిల్ ఏమో హీట్ని లూజ్ అవుతుంది, కోల్డ్ శాంపిల్ ఏమో హీట్ని గెయిన్ అవుతుంది, ఓకేనా. హీట్ లాస్ బై హాట్ శాంపిల్కి ఫార్ములా ఏమి రాస్తాం, హాట్ శాంపిల్ యొక్క హాట్ శాంపిల్ M1 తీసుకుందాం, దీని ఇనీషియల్ టెంపరేచర్ ఏమో T1 అనుకున్నాం కదా ఇందాకే. కానీ ఈ రెండింటిని అటాచ్ చేసి పెట్టిన తర్వాత M1, M2 ఫైనల్గా వీటి టెంపరేచర్ Tకి వస్తుంది అనుకున్నాం, ఓకేనా. ఇది తెలుసు కదా మనకు ఆల్రెడీ. అంటే M1 టెంపరేచర్ కూడా ఫైనల్గా Tకి వస్తుంది. అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత, T1 - T, ఓకేనా. దీన్ని డెల్టా T అంటాం కదా, చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా T. దీన్ని తీసుకొచ్చి Q ఈజ్ ఈక్వల్ టు M × S × డెల్టా T ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే Q1 అంటే హీట్ లాస్ బై హాట్ శాంపిల్ ఈజ్ ఈక్వల్ టు M1 అంటే మాస్ ఆఫ్ హాట్ శాంపిల్ ఇంటూ S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ హాట్ శాంపిల్, స్పెసిఫిక్ హీట్, డెల్టా T ఏమో చేంజ్ ఇన్ టెంపరేచర్. ఫైనల్గా మనకి ఏమొస్తుంది ఈక్వేషన్,
Q1 ఈజ్ ఈక్వల్ టు M1 మాస్ ఆఫ్ హాట్ శాంపిల్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ అంతా T1 మైనస్ T1 అనే టెంపరేచర్ నుంచి T అనే టెంపరేచర్కి రీచ్ అయింది M1 అనే బాడీ, కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ T1 మైనస్ T. ఈ ఫార్ములా ఇది వస్తుంది. నెక్స్ట్ హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీ. కోల్డ్ బాడీ ఏమో హీట్ని గెయిన్ చేసుకునేది కదా. ఎంత హీట్ని గెయిన్ చేసుకుంది? ఇనిషియల్గా M2 అనే బాడీ యొక్క టెంపరేచర్ ఏమో T2, ఓకేనా. ఫైనల్గా థర్మల్ ఈక్విలిబ్రియంకి వచ్చిన తర్వాత దాని టెంపరేచర్ ఏమో T, కాబట్టి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? T మైనస్ T2, ఓకేనా. కాబట్టి Q2 ఈజ్ ఈక్వల్ టు M2 అంటే ఏంటి? మాస్ ఆఫ్ కోల్డ్ శాంపిల్ ఇంటూ స్పెసిఫిక్ హీట్ ఇంటూ చేంజ్ ఇన్ టెంపరేచర్. చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత? T మైనస్ T2. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి. మనం ఏం చెప్పొచ్చు? హీట్ లాస్డ్ బై హాట్ శాంపిల్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ శాంపిల్. హాట్ శాంపిల్ అనేది ఎంత హీట్ అయితే లూజ్ అయిద్దో కోల్డ్ శాంపిల్ అనేది అంత హీట్ గెయిన్ చేసుకునిద్ది. కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు Q2. హీట్ లాస్డ్ బై హాట్ శాంపిల్ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ శాంపిల్. ఇవి తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. Q1 ప్లేస్లో Q2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే M1 ఇంటూ S ఇంటూ T1 మైనస్ T ఈజ్ ఈక్వల్ టు M2, ఇక్కడ ఉన్న ఈక్వేషన్ M2 ఇంటూ S ఇంటూ T మైనస్ T2, ఓకేనా. ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేసి మనం ఈ T వాల్యూ కనుక్కోవాలి, ఓకేనా. చేద్దామా? ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? M1 S T1 మైనస్ M1 S T ఈజ్ ఈక్వల్ టు M2 S T మైనస్ M2 S T2. ఇప్పుడు T ఏ టర్మ్స్లో ఉంటే ఆ టర్మ్స్ని ఒక చోట పెడదాం, మిగతా అన్నీ ఇంకో చోట పెడదాం, ఓకేనా. ఈ రెండు టర్మ్స్లో T ఉంది కదా. ఇప్పుడు దీన్నేమో ఇటు తీసుకొచ్చేస్తున్నా, దీన్నేమో ఇటు తీసుకెళ్తున్నా. మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది, ఈ మైనస్ ఇటు వెళ్తే ప్లస్ అవుతుంది. M1 S T1 ప్లస్ M2 S T2, దీన్ని ఇటు తీసుకొచ్చా, ప్లస్ అయింది, ఈజ్ ఈక్వల్ టు M2 S T. ఈ మైనస్ అనేది ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది కదా, M1 S T, ఓకేనా. ఇప్పుడు వీటిలో ఏం కామన్ తీయొచ్చు? S అనేది కామన్ తీయొచ్చు కదా. M1 T1 ప్లస్ M2 T2 ఇంటూ S ఈజ్ ఈక్వల్ టు వీటిలో ఏం కామన్ తీయొచ్చు? S ఇంటూ T అనేది కామన్ తీయొచ్చు. M2 ప్లస్ M1 ఇంటూ S ఇంటూ T. ఇప్పుడు ఈ S క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఫైనల్గా T అంటే ఏం రాసుకోవచ్చు? T ఈజ్ ఈక్వల్ టు M1 T1 ప్లస్ ఇది T కావాలంటే ఈ M2 ప్లస్ M1ని ఇటు కిందకు పంపిస్తున్నా. ఆ T ఈజ్ ఈక్వల్ టు ఇది M2 T2 డివైడెడ్ బై దీన్ని ఇటు కిందకు పంపిస్తే ఏమవుతుంది? M2 ప్లస్ M1. ఇది మన Tకి ఫార్ములా, ఓకేనా. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ రాస్తాను ఒకసారి. క్యాపిటల్ T ఈజ్ ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 డివైడెడ్ బై M1 ప్లస్ M2, ఓకేనా. ఇది ఫైనల్ టెంపరేచర్ కనుక్కోవడానికి ఫార్ములా. ఈ వీడియో మళ్ళీ ఒకసారి చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. మీకు అర్థమయ్యేంత వరకు చూడండి. ఎన్నిసార్లు చూసినా అర్థం కావట్లేదు అనుకుంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.